నేను జిఆర్ మహర్షి. అందరికీ గుర్తుండే ఉంటుంది. సెకీ అనేది కొంత రోజుల క్రితం ఓ అని మొత్తం మీడియా అంతా హడావుడి చేసేసింది. అమెరికాలో అదానీ మీద ఏదో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసుల్లో ఎఫ్బిఐ చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 1750 కోట్ల రూపాయలు లంచం అందిన తర్వాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికా కోర్టులకు ఈడుస్తారని, అమెరికాలో కూడా ఆయనకు శిక్ష పడుతుందని, ఇట్లా రకరకాలుగా అదానీకి అమెరికాలో శిక్ష పడుతుందని ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈరోజు సెకీతో ఒప్పందం సక్రమమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. చెప్పిన తర్వాత 4000 మెగావాట్లు కొనడానికి కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇంకా ఈ కేసులు 1-2 కేసులు కోర్టులో ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లియర్ అయిన తర్వాత తీసుకుంటారేమో. ఈ మొత్తం మీద మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం లేదని అప్పుడు ముందు నుంచి అనుకుంటున్న విషయమే. దీంట్లో ఏం కొత్త ఏమీ లేదు. సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సెకీ ఎవరంటే అదొక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సోలార్ విద్యుత్ సంస్థ. ఈ సోలార్ విద్యుత్ సంస్థతో 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2.49 పైసలకి విద్యుత్ యూనిట్ ప్రకారం తీసుకోవాలి అని. దీని ఎందుకంటే ఈ రైతులు ఉచిత విద్యుత్ ఇవన్నీ ఇవ్వడానికి విద్యుత్ ఇబ్బందిగా ఉంది కాబట్టి, విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి, దీనివల్ల 1,10,000 కోట్ల రూపాయలు మేము ఆదా చేశాము ఈ ఒప్పందం వల్ల అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన అయితే, టీడీపీ కానీ కూటమి కానీ అప్పుడు ఎంత హడావుడి చేశాయి, ఎంత గొడవ చేశాయి అంటే, జగన్మోహన్ రెడ్డి నేరుగా 1750 కోట్లు నేరుగా అదానీనే స్వయంగా హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళన్నీ మాడుకొని 1750 కోట్ల రూపాయలు చేతులు మారిన తర్వాతే అదానీకి సంబంధించిన సెకీతో విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా, ఈ మొత్తం డబ్బు తినేసినట్టుగా, ఈ మొత్తం డబ్బుకి అంత అవినీతి. ఆ ఎఫ్బిఐ అనేది చాలా పెద్ద సంస్థ, అమెరికాలో మామూలుగా ఉండవు ఈ చట్టాలు ఇవి. దీంతో మొత్తం అంతా ఇరుక్కున్నట్టే జగన్మోహన్ రెడ్డి అది ఇదని ఏదేదో చాలా ప్రచారం చేశారు. చాలా ప్రచారం చేసిన తర్వాత మనకు అర్థమైంది, మొత్తం ఈ కేసులో మనకు అర్థమైంది ఏమిటంటే, సోలార్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమే. విద్యుత్ ఒప్పందాన్ని 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్నారు. అది ఎవరితోనంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ లెక్కన కూడా ₹1 కూడా లంచం ఇవ్వదు. ఎందుకంటే అది ప్రభుత్వ సంస్థ. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరినప్పుడు అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఉండరు కాబట్టి మీకు లంచాలు ఇచ్చే అవకాశం లేదు కదా, లంచాలు ఇచ్చే ఛాన్సే లేదు. కాబట్టి సెకీతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ₹1 కూడా అందదు. కానీ సెకీతో ఎవరితో ఒప్పందం ఉంది? అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు సెకీకి విద్యుత్తును సరఫరా చేస్తే, సోలార్ విద్యుత్తును సెకీ తనకున్న క్లయింట్స్కి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యుత్తుని ఇస్తుంది అనేది ఇక్కడున్న క్లారిటీ. ఈ క్లారిటీలో ఏమిటంటే, అదానీ 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల గ్రీన్ ఎనర్జీకి ఆయన విద్యుత్తునే కొంటారు కాబట్టి ఆయనకు లాభము అని చెప్పిన తర్వాత ఏదో కోర్టులో, అమెరికా కోర్టులో ఎవరు దొరికారు, కేసులు వేసారు. ఇదంతా అప్పుడు మనం అనుకున్న విషయం ఏమిటంటే, ఇక్కడ చంద్రబాబు గారి సమస్య ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించాలి. 1750 కోట్లు ఇతను తినేసాడు ప్రజల సొమ్ము అని. దానికి తోడు ఇతను లక్షల కోట్ల రూపాయలు జనం నెత్తిన 25 ఏళ్ళ సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకొని జనం నెత్తిన వేశాడు అనేది రెండో పాయింట్. ఈ 2 పాయింట్లే మాట్లాడారు తప్ప, దీంతో అదానీకి నేరుగా సంబంధం ఉంది కానీ, అదానీని ప్రాసిక్యూట్ చేయాలని కానీ, అదానీ మీద కేంద్ర ప్రభుత్వం అతని శిక్షార్హుడుగా నిర్ణయించేట అమెరికా కోర్టుకో లేదా మన భారతదేశం కోర్టుకో అప్పగించి ఆయన జైల్లో వేయాలని కానీ ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే, మోదీ గారికి అదానీ చాలా కావలసిన వ్యక్తి. మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. ఆయన కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఒక భాగస్వామి. కాబట్టి అదానీని నేరుగా ఏమీ అనరు. సెకీని అనడానికే లేదు. ఎందుకంటే సెకీ అనేది కేంద్ర సంస్థ కాబట్టి అది కూడా ఏదో ఒక రకంగా మోదీ గారికి సంబంధించిన సంస్థే కదా, ఆయనే కదా ప్రధాని. కాబట్టి సెకీని అనరు, అదానీని అనరు. అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తిని ఏమీ అనరు. ఒకవేళ ఇచ్చాడు అనుకుంటే. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి సెకీని ఒక పల్లెత్తు మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 1750 కోట్లు తినేశాడు అని అప్పుడు ఓని దుష్ప్రచారం జరిగింది. కొంతమంది మరీ ముందుకెళ్ళిపోయి రేపో మాపో అమెరికా వాళ్ళు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేస్తారనే వరకు వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అదే ప్రభుత్వము సోలార్ సెకీ దగ్గర కొనుగోలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడంతో క్లియర్గా వాళ్ళు 4000 మెగావాట్లు కొనాలి అనేది స్పష్టంగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి? సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏవీ లావాదేవీలు జరగలేదు. లావాదేవీలు జరిగి ఉంటే మీరు సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయండి. మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి, మీ కూటమిలో కూడా మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రూవ్ చేయండి అంటే అట్ట చేయలేరు. ఎందుకు చేయలేరంటే అదానీ ఉన్నాడు కాబట్టి. అదానీని ఏమనకూడదు, సెకీని ఏమనకూడదు, జగన్ మాత్రం ఏమైనా అనొచ్చు. దీంతో ఇప్పుడు
వైసీపీ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹5 పైన విద్యుత్ కొనుగోలు చేసి లక్షల కోట్లు నెత్తిన తెచ్చిపెట్టాడు ఆయన. మేము చూస్తే ₹1,10,000 మిగులు ఈ ఒప్పందం వల్ల మిగులుతుంది కాబట్టి మేము సంపద సృష్టించిన వాళ్ళం అవుతామా, ఆయన సంపద సృష్టించిన వాడవుతారా అని ఒక ప్రశ్న బయలుదేరింది. దీంట్లో అర్థమయ్యేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, సెకీతో కొనుగోలు చేయకుండా ఆయన ఉండలేరు. సెకీ మీద ఆయన ఆరోపణలు చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆయనకున్న ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు సెకీతో ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా లేదు మీరంతా లంచాలు ఇచ్చేసి ఒప్పందంలో ఉన్నారు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే క్యాన్సిల్ చేసుకుంటే దానికి ఫైన్ కట్టాలి. 1000 కోట్లకు పైగా ఫైన్ కట్టాలి. 1000 కోట్లకు పైగా ఫైన్ కట్టి ₹2.49 విద్యుత్ ఇస్తున్న వాళ్ళ దగ్గర కొనుక్కోకుండా బయట ఎవరో ఇంకొకరి దగ్గర అంతకంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కుంటే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆయన సెకీ మీద ఆయనకు అనుమానాలున్నా, అదాని డబ్బులు ఇచ్చాడని అనుమానాలున్నా, జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించాలని కోరికున్నా, ఏమున్నా కూడా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ విద్యుత్తు కొనాల్సిందే, ఇంక వేరే దారి లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఊరికే బురద చల్లుతూ ఏ ఆధారాలు లేకున్నా, ఒకవేళ ఆధారాలు ఉంటే నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్న బురద చల్లుతూ, వైసీపీ మీద బురద చల్లుతూ ఇంకా ఎంతో కాలము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ గేమ్ ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే, మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. మద్యంలో పేజీలకు పేజీలు ఫస్ట్ పేజీలు వార్తలన్నీ వచ్చాయి కదా చాలా పత్రికల్లో. అంటే తెలుగుదేశానికి అనుకూలంగా రాసే పత్రికల్లో మద్యంలో ఈయన బ్రాండ్లు ఇవ్వకుండా, బ్రాండ్లు వేరే నాసిరకం బ్రాండ్లు సొంత వైసీపీ వాళ్ళ సొంత డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసి వేల కోట్లు తినేశారు అని వచ్చింది, ఇప్పటి వరకు వచ్చింది. మరి 1000 కోట్లు ప్రజల డబ్బు తినేసి ఉంటే, మరి నిజంగా కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంటే, కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రజల డబ్బుకు మేము ఏదో బాధ్యత వహిస్తాము, ప్రజల్ని సంపన్నులు చేస్తాము, సంపద సృష్టిస్తాము, లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాము అని కదా చెప్తూ వచ్చారు. మరి మీ నిజంగా ₹1000 కోట్ల మద్యంలో తినేసి ఉంటే ఎన్ని నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి? 8 నెలలైంది. 8 నెలల్లో దీనికి ఒక్క అంగుళం కూడా ముందుకు పోనీయకుండా మీ దగ్గర, అంటే ఏ సాక్ష్యము లేదు మీ దగ్గర. ఊరికే బురద వేసేసి పేజీలు రాసేసి, ఇదిగో ఈ డిస్టిలరీస్ నుంచి ఇలాగున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు కదా, అంతా ఏం చూపించారు ఆయన? ఇదిగో ఈ డిస్టిలరీ నుంచి ఇంత కొన్నారు, ఈ డిస్టిలరీ నుంచి ఇంత కొన్నారు, ఇవి నాసిరకం బ్రాండ్లు, ఇవి నాణ్యమైన బ్రాండ్లు, ఈ బ్రాండ్లలో ఇంత మార్జిన్ పెంచి డబ్బులు తినేశారు, అన్నీ చూపించారు కదా. మీరు అప్పుడు అంత స్క్రీన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినంత స్పష్టంగా మీరు ఎందుకు ఇప్పటికీ కూడా 8 నెలల తర్వాత కూడా ప్రజల డబ్బు ₹1000 కోట్ల వైసీపీ ప్రభుత్వం తినిన మాటే నిజమైతే ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? అంటే మీకు ఎంతసేపు ఆయుధం ఉండాలన్నమాట చేతిలో. అంటే ఇంకా టైం ఉంది లేవు, 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఆయుధాలన్నీ బయటికి తీస్తామనుకున్నారేమో మనకు తెలియదు. మైనింగ్కి సంబంధించి ఓవని రోజు పేజీలకు తరబడి వార్తలు, ఆ గనులు ఈ గనులు ఈ గనులు లీజుకి ఇచ్చారు, గలీజు, ఇట్లా ఏదో రకరకాల హెడ్డింగులతో రాశారు. మరి 8 నెలలు అయింది, ఇప్పటికీ ఏ గనుల్లో ఎంత తినేశారో ఇప్పటికీ మీరు ప్రజల ముందు చెప్పలేదు. మరి ఎట్లా ఎంతకాలం ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు? ప్రజల్లో అనుమానాలు ఉంటాయి కదా. అంటే మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారనేదైనా ప్రజలు నమ్మాలి. లేదంటే మీరు నిజాలే చెప్తూ ఉన్న పక్షంలో అయితే ప్రజల ముందు పెట్టండి. అదిగో ఇలా డబ్బులు తినేశారు, ఈ రూపంలో తిన్నారు. మీ దగ్గర అవి ఏమీ లేవు. ఊరికే అది ఆయుధంగా పెట్టుకొని ఉంటారు. మామూలుగా ఉండదు, మనం చేస్తే అన్నట్టుగా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లి ఆయన్ని యాక్టివ్ చేస్తున్నారు. మోర్ యాక్టివ్ చేస్తున్నారు. అంటే జనరల్గా ఓటమి తర్వాత ఒక ఏడాది పాటు కొంచెం సైలెంట్గా ఉంటారు ప్రతిపక్షంలో. ఘోరమైన ఓటమి పొందిన తర్వాత ఒక 1 ఇయర్ సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే జగన్ సైలెంట్గా ఉండే అవకాశం వీళ్ళే ఇవ్వడం లేదు. ఆయన ఎట్లా సైలెంట్గా ఉంటాడు? రోజుకు ఒక ఆరోపణ చేస్తారు, రోజుకు ఒక 1000 కోట్ల ఆరోపణ చేస్తారు, లేదంటే ఇంకెవరిని జైల్లో పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు, వీళ్ళని జైల్లో పెడతారు. వీళ్ళన్నీ పెట్టినప్పుడు ఆయన ఊరూరు తిరుగుతారు కదా. ఊరూరు తిరుగుతుంటే విపరీతంగా ఆయన కోసం జనం వస్తున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి మీద ఆదరణ లేక చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అనేది ఇప్పటికీ మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పథకాలు ఇవ్వడం లేదని కోపం ఉంది జనంలో. ఆ కోపము జనం విపరీతంగా వచ్చేదానికి ఉందా, లేదా ఆయనకు సహజంగానే ఆయన ఎక్కడ పోయినా జనం వస్తారు కాబట్టి వస్తారు. మరి జనం అంత విపరీతంగా వస్తున్నప్పుడు మీరేమో ఆయన భద్రతను తగ్గించారు అనేది ఈరోజు వార్తలు వచ్చాయి. ఏమీ లేదు, 2-3 కానిస్టేబుల్ తప్ప ఎవరు లేరు. యాక్చువల్గా ఆయనకు ఉండాల్సిన భద్రత ఇది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది ఇది, ఏదో ప్రైవేట్ సెక్యూరిటీలో ఆయన నెట్టుకొస్తున్నారని. మరి ఎట్లా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది లేదు, ఇది లేదు, భద్రత లేదు అని అంటూ వచ్చారు కదా. మరి అదే పని మీరు చేస్తే ఎట్లా? ప్రతిపక్ష నాయకుడుగా ఆయన జనంలోకి వెళ్ళినప్పుడు ఉండాల్సినంత సెక్యూరిటీ లేకుండా మీరు చేస్తే మీరు ఎలా సమర్థించుకుంటారు దాన్ని?
ఇప్పుడు ఈరోజు సాక్షిలో పెద్ద వార్త వచ్చింది, భద్రత కుదింపు, ఆయనకు ఉండాల్సిన భద్రత ఇది, ఆయన పరిస్థితి ఇది అని. మరి ఆయన నిరంతరం జనంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి మీరే కల్పించారు. ఆయన వెళ్ళాలనుకోవడం ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన వెళ్ళకపోతే కుదిరేలా లేదని మీరే కల్పిస్తున్నారు. మరి జనంలోకి వెళుతున్నప్పుడు మీరు భద్రతా పరంగా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. గతంలో మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఆరోపణలు చేశారు కదా. మరి మీరు కూడా దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. లేదు, ఆయనకున్న భద్రత ఇది, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇంత ఉండాలి సెక్యూరిటీ, మేము కల్పిస్తున్న సెక్యూరిటీ ఇది అని మీరు చెప్పాలి కదా. ఎక్కడ చెప్తున్నారు? చెప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి అన్నీ ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే, ఘన విజయాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము తానే పనిగట్టుకుని దగ్గరుండి ప్రతిపక్షాన్ని నిద్రలేపుతుంది. ఆయన అసెంబ్లీకి రాడు, ఆయన ప్రజల సమస్యలు ఏం మాట్లాడాడు, ఇంక రాడు, జనంలోకి రాడు. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏదో బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు అనేది వీళ్ళ ఆలోచన. కానీ ఆయన ఎక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఆయన ఎక్కడ ఉండనిస్తారు మీరు? రోజుకొకరు ఎవరో అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, భద్రత తగ్గింపని, ఇంకో ఏదో కుంభకోణం మేము వెలికి తీసామని అంటారు. మళ్ళీ అది ఆ కుంభకోణం లేదు, ఏమీ లేదు, అంతా ఓకే అంటారు. మీ ప్రభుత్వమే సెకీ దగ్గర నుంచి సోలార్ విద్యుత్ కొంటా ఉంది. మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తినేశాడు అదాని నుంచి అంటారు. అట్లనే చెప్పి అదాన్ని పల్లెత్తు మాట అనరు, మోదీని పల్లెత్తు మాట అనరు, సెకీని పల్లెత్తు మాట అనరు. అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా, ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఏం క్రియేట్ చేస్తుందంటే, కూటమి ప్రభుత్వము తాను చెప్పింది చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల డైవర్ట్ చేయడానికి జనాల్ని ఏదో ఒకటి చేసుకుంటూ ఎంతకాలం డైవర్ట్ చేస్తారు? 8 నెలలు అయిపోయింది. ఇంకొక జూన్కి మీరు వార్షికోత్సవం కూడా చేసుకుంటారు. వార్షికోత్సవం చేసుకున్నప్పుడు మీరు ఏదో ఒకటి ప్రకటించాలి కదా. సంవత్సరంలో మేము ఇవి సాధించామని. ఏం సాధించారు? మీరు చెప్పిన వాటిలో ఎక్కడ సంపద సృష్టించారు? ఎక్కడ లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ఆ మధ్యంలో బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులు పోయారు, వాలంటీర్లు పోయారు. మీరు చెప్పిన డిఎస్సి ఇంతవరకు అయినే లేదు. మరి ఇక సంపద సృష్టించాము, మేము లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది మీరు ఏడాది తర్వాత మీరు ఏదో వార్షికోత్సవం అని భయంకరంగా ఫస్ట్ పేజీల్లో ప్రకటనలు ఇచ్చి అవి ఇచ్చి చేసుకుంటారు కదా. అద్భుతంగా మేము ఏడాది పాలనలో మేము సాధించిన ఘన విజయాలని. మీరు ఏ ఘన విజయాలని నమోదు చేయదలుచుకున్నారు? అంటే పెన్షన్లు ఇచ్చాము, సిలిండర్ ఇచ్చాము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. ఈ 3 కాకుండా ఏదో అదేంటి పదవులని మేము అన్ని ఫిలప్ చేస్తున్నాము. సరే, పదవులు ఎవరైనా ఇస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు అమరావతి శరవేగంగా పునర్నిర్మాణం అంటారు. మీరేమో జనాలకు ఇచ్చేదానికి డబ్బులే లేవంటారు. మీ పేపర్లోనే వచ్చింది ఈరోజు 430 కోట్ల రూపాయలతో ఐఏఎస్ అధికారులకు 140 బంగ్లాలు కడుతున్నారని. ఈ 140 బంగ్లాలకు ముఖ్యమా? ఒక పేదవాడికి అందించాల్సిన కాసింత పథకాలు ముఖ్యమా? అట్లా ఆలోచిస్తే అంటే అమరావతి నిర్మాణం మేము చేయకూడదని చేయండి, మీ ఇష్టం. ఈ పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి మీరు 140 కాకపోతే 240 బంగ్లాలు కట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఐఏఎస్ అధికారులు లేదు, పూరి గుడిసెల్లో ఉండమని ఎవరు చెప్పరు. కానీ ఇప్పుడు 400 కోట్లు వెచ్చించి మీరు అట్లా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు బంగ్లాలు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ఒక పేదోడు ఏదో ఒకటి అడిగితే, అరే బాబు మాకేదో విద్యా అమ్మకు వందనమో లేకపోతే ఇంకేదో మీరు ఏదో చెప్పారు కదా, ఉచిత ప్రయాణం, ఆ 430 కోట్లు బంగ్లాలు కట్టకపోతే ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పించాల్సి ఉంటుంది. మీ మేనిఫెస్టోలో ఉన్న విషయమే కదా అది. దాన్ని ఎవరు అదనంగా అడగడం లేదు కదా. కాబట్టి కూటమి ప్రభుత్వము తాను చేస్తున్న తప్పిదాల నుంచే వైసీపీని నిద్రలేపి, వైసీపీని యాక్టివ్ చేసి ప్రతిపక్షంగా పోషించాల్సిన పాత్ర కంటే కూడా అధికంగా పోషించే విధంగా కూటమి ప్రభుత్వమే తయారు ఎవరు తమ శత్రువుల్ని తామే తయారు చేసుకుంటారు. కొత్తగా శత్రువులు ఎక్కడి నుంచి పుట్టరు. పోయినసారి వైసీపీ వాళ్ళు చేసిందే ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు. కాబట్టి సంవత్సరాంతానికైనా మీరు ఏం చేశారని చెప్పుకునేదాన్ని జీఎస్టీ చూస్తే ఏ నెలకు ఆ నెల తగ్గిపోతూ ఉంది. మరి ఎట్లా? మరి మీరు అద్భుతంగా పాలిస్తూ ఉంటే మీ ప్రతి ఏ నెల కూడా మీకు ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదు, కొత్తగా అప్పులు చేస్తూనే ఉన్నారు. అంటే మేము నెల జీతాలు ఇస్తున్నాము, అదొకటే కులబద్ధ కాదు కదా. జీతాలు ఇవ్వడం అనేది మీ బాధ్యత. అది జీతాలు నెల ఇవ్వడం అనేది మీ బాధ్యత. దాంట్లో మీరు కొత్తగా సాధించే అభివృద్ధి ఏమీ లేదు. అంటే గతంలో ఆయన ఇయ్యలేదంటే ఆయన ఈయనందుకే ఓడిపోయాడు. అంటే మీరు ఓడిపోదలుచుకున్నారా నెక్స్ట్? కాబట్టి ఒకసారి ఆలోచించుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కూటమికి అర్థమవుతాయి. థ్యాంక్ యూ.